ఇప్పుడు నువ్వు ఆడిషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తావు కదా, అలా నీకు బాగా గుర్తుండిపోయే ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. మన జన్మలకు కారణమైన, మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నం చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కుమంటూ ఎందుకు ఉంటున్నాం? అరే వాళ్ళు ఏమన్నా అడవిలోకి, బాంబుల మధ్యలోకి, ఎడారులోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకి సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడా అని భయం సార్. ఎందుకు సార్ మనకి పద్ధతి? దరిద్రంతో ఇదే దేశంలో రావణాసురుడిని శిక్షణ పరవని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడని కోతలతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసాం, నేర్చుకున్నాం సార్. 18 లక్షల మంది ఒక ఆడదాన్ని కొంగులాగితే పిచ్చి కుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసాం, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, గ్రేట్ కంట్రీ. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్, సెల్యూట్. పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనసవ్యంగా, నాగరికంగా బతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి. మార్పు అని ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి. మన అందరిలోనూ రావాలి, మన అందరి తల్లిదండ్రుల్లోనూ రావాలి. మనం పుట్టక ముందు కడుపులో మనల్ని భద్రంగా కనిపించిన మన అమ్మకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని కుండల్లో పెట్టుకుని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత ప్రతిభాల శిక్షలను చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి బడిలో వేయండి సార్, బడిలో వేయండి. అమ్మ వాళ్ళ గురించి నేర్పండి సార్, అమ్మ తత్వం నేర్పండి సార్. సెల్యూట్ సార్, సెల్యూట్. అంతే సార్. నిజంగా చిన్నోడు అయిపోయా కానీ దండం పెట్టాలనిపించింది నాకు. అసలు నీ గ్రాస్పిన్ పవర్కి, నీ డైలాగ్ డెలివరీకి, ద వే యూ ఎగ్జిక్యూటింగ్ దట్ ఫీల్ అండ్ ఎమోషన్, క్యారింగ్ దట్ ఎమోషన్ అనేది అల్టిమేట్ హ్యాట్స్ ఆఫ్. సో పుష్ప కంట నువ్వు ఇంకా పెద్ద బాయ్ అవుతావు. పుష్ప కంట ఇంకా చాలా బిగ్ థింగ్స్ని అచీవ్ చేయగలుగుతావు. నీకు ఆ టాలెంట్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. సో నిజంగా నేనే అసలు బాబోయ్ అదొక ట్రాన్స్లోకి తీసుకెళ్ళావు తెలుసా. ఒక 3 minutes చెప్పావా? 3 minutes నాకు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళావు. సో మంచి మెసేజ్ కూడా ఇచ్చావు, అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వాలని. సో నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. సూపర్ బాబోయ్. నువ్వు ఇలా అవ్వడానికి కారణం మీ మదరే. నిజంగా ఆవిడ గ్రేట్. సో ఈ డైలాగ్ ఆవిడ నేర్పించారా? ఎన్ని డేస్ నేర్చుకున్నావు? 1 డేలో. మేము టేబుల్సే సంవత్సరాలు చదివినా ఇంకా రావు. నువ్వు 1 డేలో ఎంత పెద్ద డైలాగ్ ఎలా, మోనోలాగ్ ఎలా నేర్చుకున్నావు? అవునా? సో ఇంకేమైనా వచ్చా డైలాగ్స్? నేను రోడ్ మీదకి అట్టా పోయినా నన్ను పుష్పగడ అంటారు. నువ్వు పోయిట్టా రోడ్ మీదకే పోలీస్ డ్రెస్ లేకుండానే. నీ కుక్క కూడా నీకు గుర్తుపడదు. బ్రాండ్ అనేది బట్టలు ఉండదు కదా, బత్తకణంలో ఉంటుంది. రేషికా వచ్చారో ఇది మళ్ళీ పెట్టుకో. పోయేలోడు పోతానే ఉంటుంది, వచ్చేటోడు వస్తానంటే కానీ ₹10 ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది కానీ చేసేదానికి పని ఉండదు. నీ తాన సార్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ పెరికేస్తా వస్తా. యాక్చువల్లీ ఆ సినిమా అంత బ్రాండ్ అవ్వడానికి కారణం నీలాంటి యాక్టర్లు అందులో పనిచేయడమే. ఆ సినిమా నీకెంత ప్రివిలేజో నువ్వు కూడా ఆ సినిమాకి అంతే ప్రివిలేజ్. అందుకే సుకుమార్ గారు నిన్ను వదలలేదు. సో ఆయన ఏదో రాశారుగా నీ గురించి చూసి, అరే ధ్రువన్ నువ్వు సూపర్ రా,
నువ్వు సూపర్ డూపర్ కిడ్. లవ్ యూ, విషింగ్ యూ ద బెస్ట్ ఫ్యూచర్. మీ సుకుమార్.